that we might come to have the same mind that he has. దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలని. When a man and a woman get married first, they don't understand each other. చూడండి, ఒక పురుషుడు స్త్రీ మొదటగా వివాహం చేసుకున్నప్పుడు ఆ ప్రారంభ దినాల్లో ఒకరి నిమిత్తం ఒకరు అంత పూర్తి గ్రహింపు ఉండదు. But if you have been married 15-20 years to your husband, you know how he thinks. అయితే పెళ్ళయి 15-20 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, కనుక మీ భర్త ఎట్లాంటి వాడో ఏం ఆలోచిస్తాడో ఆ సంగతి మీకు కొంత గ్రహింపోతుంది. And if you have been born again for 15-20 years, అట్లానే మీరు తిరిగి జన్మించి 15-20 సంవత్సరాలు అయిందనుకోండి, you should be knowing how Jesus thinks. యేసుక్రీస్తు ప్రభువారు ఏం ఆలోచిస్తున్నారు, ఆయన మనసులో ఏముంది అనే దాన్ని మీరు గ్రహించగలిగి ఉండాలి. Why is it so many Christians do not think the way Jesus is thinking? కానీ మరి అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆలోచిస్తున్నారో ఆ విధానంలో ఎందుకు వాళ్ళు ఆలోచించట్లేదు? Here's the reason. కారణం ఏంటంటే, supposing you are married for 20 years, చూడండి, ఒక 20 సంవత్సరాలుగా పెళ్ళి అయింది అనుకోండి, but you spend only about 2 hours every week with your husband. కానీ పెళ్ళి 20 సంవత్సరాలు అయినా కానీ మీ భర్తతో వారానికి ఏదో 2 గంటలే గడుపుతున్నారు అంతే. Then even if you are married for 50 years, you will not understand his way of thinking. అట్లాంటి పరిస్థితుల్లో మీకు 50 సంవత్సరాలుగా పెళ్ళి అయినా కానీ ఒకరితో ఒకరికి ఏం అర్థం గ్రహింపు ఉండదు. So many believers, they spend 2 hours on Sunday with Jesus. అనేక మంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారితో ఆదివారం ఒక 2 గంటలు గడుపుతున్నారు అంతే. The rest of the time they are on their own. మిగతా సమయం అంతా ఇంకా వాళ్ళ సొంత విషయాలు. That is not how we have a bridal wife husband relationship with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారితో పెండ్లి కుమార్తెగా అంటే భార్య భర్త కలిగి ఉండవలసినటువంటి సంబంధం కలిగి ఉండవు, అట్లా కాదు. If you are under the law, then it is all right, you see your master once in a while. ఒకవేళ మీరు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారనుకోండి, అప్పుడు సరే, ఎందుకంటే మీ యజమానిని ఎప్పుడో ఒకసారి కలుసుకుంటున్నారు మీరు అంతే. See, if you are working in a big factory, you may never meet the general manager even once in a year. చూడండి, మీరు ఏదైనా పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఆ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సంవత్సరానికి ఒక్కసారి కూడా కలుసుకునే అవకాశం ఉండదు. Because he is such a big man, how can you see him? ఎందుకంటే ఆయన చాలా పెద్దవాడు, అసలు ఎట్లా మీరు ఆయన కలుసుకుని చూడగలరు? So many people's their relationship with God is like that. అనేక మందికి దేవునితో తమకున్న సంబంధం ఇట్లానే ఉంటుంది. He's like the general manager of the universe. They meet him once in a while. ఏదో ప్రపంచానికి అంతటిగా ఆయన జనరల్ మేనేజర్ లా ఉంటారు, కనుక ఎప్పుడో ఒకసారి మేము ఆయన కలుసుకుంటాం అన్నట్టుంది. In the Old Testament it was like that. పాత నిబంధన కాలంలో ఇట్లా ఉండేది. But in the New Covenant, Jesus wants to have a personal relationship with us where we live with him every moment of every day. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితంలో అనుక్షణము కూడా ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నారు. And if we live with him every day and listen to him, ప్రతిరోజు మనం ఆయనతో కలిసి జీవిస్తూ ఆయన చెప్పినవన్నీ వింటున్నాం అనుకోండి, we will gradually begin to think like he thinks. ఆయన ఎట్లా ఆలోచిస్తున్నాడో అదే విధానంలో మనం కూడా ఆలోచించడం ఆరంభిస్తాం. As we begin to think like he thinks in our mind, our behavior also will become like his. ఆయన తలంచిన రీతిగా మనం కూడా మనసులో అట్లా తలుస్తున్నప్పుడు క్రమంగా మన ప్రవర్తన కూడా మారిపోతుంది. See, when we are born, the behavior we have is the behavior of Adam. మనం పుట్టినప్పుడు మనకున్నటువంటి ప్రవర్తన అంతా ఆదాముకున్న ప్రవర్తనే మనకు కూడా ఉండేది. We have all the pride and selfishness that Adam has. ఆదాముకున్నటువంటి గర్వము గాని స్వార్థం గాని ఇవన్నీ మనలో కూడా ఉన్నాయి. Those are the two main characteristics of Adam. ఆదాముకున్నటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణాలు ఇవి, pride and selfishness. గర్వము స్వార్థం. And almost all the sins we commit are because of pride and selfishness. మనం ఇంచుమించుగా మనం చేసే పాపాలన్నీ కూడా ఈ రెండింటిని బట్టే వస్తాయి, గర్వాన్ని బట్టి స్వార్థాన్ని బట్టి. But Jesus, he has got the opposite of those two. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ 2 గుణ లక్షణాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి స్వభావం. He is full of humility. ఆయన దీనత్వంతో నిండి ఉన్నాడు. And he never thinks of himself. తన స్వయాన్ని గురించి ఎప్పుడు ఆలోచించడు. He's always thinking of the glory of the Father and the good of other people. ఎల్లప్పుడు కూడా తండ్రి యొక్క మహిమను గురించి ఇతరుల యొక్క మేలును గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. So you need to ask yourself whether you have partaken of this
nature of Jesus. కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి స్వభావంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారా లేదా. That is how you know whether you're living as the bride of Jesus Christ and his wife all the time with him. ఆ రీతిగా మీరు గ్రహించగలరు. ప్రతి సమయం అన్ని పరిస్థితుల్లోనూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మనసు ఆయనతో ఉన్నటువంటి వివాహ సంబంధాన్ని కలిగి ఉంటున్నామా లేదా. See, physically we will be married to Jesus Christ when he comes back. మరి భౌతికంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఆయనతో వివాహంలో ఐక్యపరచబడతాం. We will have resurrected bodies. మనకి పునరుత్థాన దేహాలు ఉంటాయి. And Revelation 19 it says there'll be the marriage of the lamb. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రె పిల్ల వివాహం అనేటటువంటి మాట. It's the marriage of Jesus Christ with the church. యేసుక్రీస్తు ప్రభువారు సంఘంతో కలిగి ఉండేటటువంటి వివాహం. But in our spirit we are already married to him. అయితే మన ఆత్మలో ఇప్పటికే మన వివాహంలో ఆయనతో ఐక్యపరచబడ్డాం. Romans 7:4 we saw the other day, we are married to Christ already. మొన్నటి దినాన్ని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో చదివాం, మనం ఇప్పటికే క్రీస్తుతో వివాహంలో ఐక్యపరచబడ్డామని. And 1 Corinthians 6 మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో it says here that he who is joined to the Lord is one spirit with him. ఆయనతో కలుసుకున్నటువంటి వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడని 17వ వచనంలో. The one who joins to the Lord is one spirit. ఆయనతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. Already one. ఇప్పటికే ఏకాత్మ ఒకటిగా అయిపోయారు. Verse 17. 17వ వచనంలో. That means a marriage in our spirit has already taken place. దాని అర్థం ఏంటంటే మన ఆత్మలో ఈ వివాహం ఇప్పటికే జరిగిపోయింది. So we are like the wife of Jesus Christ. మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి భార్యగా ఉంటున్నాం in our spirit, మన ఆత్మలో. So he wants us to live with him all the time. గనుక మన సమయం అంతా కూడా ఆయనతోనే మనం జీవించాలని ఆయన కోరుతున్నాడు. Why does he want us to hear what he is saying? ఆయన చెప్పేది మనం వినాలని ఆయన ఎందుకు కోరుతున్నాడు? That is the main purpose with which he has given us the Holy Spirit. ఆయన అదే ఉద్దేశాన్ని బట్టి ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. The Holy Spirit is a wonderful gift of God. పరిశుద్ధాత్మ అనేటటువంటి దేవుని అద్భుతకరమైన వరం. And there's so much confusion about the teaching of the Holy Spirit in the world today. ఈ దినాల్లో ప్రపంచంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధ, దాని గురించి ఎంతో కలవరం ఉంది మనుషులకి. You don't have to be confused with all that. వీటన్నిటి గురించి మీరేం కలవరపడక్కర్లేదు. If you remember one thing, ఒక్క సంగతి జ్ఞాపకం పెట్టుకుంటే, the Holy Spirit has come to give us the same nature as Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. And to make our minds think like Jesus. యేసుక్రీస్తు ప్రభువారు తలంచినటువంటి రీతిగా మనం కూడా మన మనసులో ఆ రీతిగా తలంచాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడు.